సోదరులైనటువంటి మీకందరికి కూడా నేను ప్రత్యేకంగా అభివందనాలు తెలుపుతున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏమంటే మీరందరూ కూడా విజ్ఞత కలిగిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళే. ఒకటి ఆలోచించండి, గెలుపు ఓటములు అనేది సహజంగా ఏ ఎలక్షన్లు పడినా ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. వైఫల్యాల గురించి ఎందుకు ఓడినారు, ఎందుకు గెలిచినారనే ఆలోచన నేను చెప్పదలుచుకోలేదు. కానీ గెలిచినప్పుడు పార్టీ పరంగా ఎవడి నిలబడినా ఓటు ఎక్కువ ఉండే పేదవాడందరూ కూడా ఏ పార్టీకి ఇష్టం ఉంటుందో అది ఓటు హక్కు. అది పేదవాడుని, మహారాజుని, కోటీశ్వరుని వాళ్ళు ఓటు ఉపయోగించుకునేటప్పుడు పేదవాడికి వచ్చే ఓటు హక్కుని ఉపయోగించుకుంటాడు. పార్టీ గెలిచినాక ఒకవేళ ఏదైనా అంటే ఎలక్షన్లు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఎలక్షన్లో ఎవడో ఒకడు ఆ పార్టీలో నిలబడతాడు, ఈ పార్టీలో నిలబడతాడు. ఓడిపోయినాక గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఓటు వేయలేదని కేవలం ఎక్కువగా 90% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పైన, పేదవాళ్ళ పైన పడి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, వాళ్ళ యొక్క మానభంగాలు చేయటం, చాలామందిని రకరకాలుగా హింసించటం, చంపటం జరిగితే ఇది ప్రజాస్వామ్యమా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా అనేది మీరు కూడా ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. నాకు తెలిసి నేను దాదాపు 50 సంవత్సరాలు 48 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాను. ఎక్కడో 1-2 చిన్న చిన్న పర్సనల్ గ్రాట్యుటీ ఎక్కడో 1-2 జరిగి ఉంటుందేమో, కానీ ఈ విధంగా జరగటం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అనిపిస్తున్నది. ఎందుకు ఈ మాట అంటున్నానో మీరందరూ కూడా ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం అందరూ మాట్లాడాలంటే ఒక తీరు మీరు కూడా గుర్తించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాటికి వైఎస్ఆర్ పార్టీ ఎవరికి ఓటు వేసినామని ఆ క్వశ్చన్లు వేసుకొని తిరిగేదానికన్నా ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి అన్నీ తెలుసు. దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఆయన్ని ప్రజలు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాల. ఈరోజు ఆర్థిక వ్యవస్థ చెల్లాపలం అయిపోయింది, అప్పుల పాలైపోయినాము. నేను ఒక అసెంబ్లీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి, అసెంబ్లీలో నేను చెప్పినటువంటి 6 దాన్ని ఏమంటాము సూపర్ 6 ఒక అసెంబ్లీలో ప్రత్యక్షంగా నేను దాన్ని చేయలేనని చెప్పినప్పుడు ఇదే ఆయన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు, అంతకుముందు ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుల పాలు చేశాడు, పప్పు బెల్లం పంచినాడు, ఈ విధంగా ఆర్థిక వ్యవస్థని చెల్లాబల్ల చేసేసినాడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చినాక జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి నవరత్నాలు కంటిన్యూ చేస్తాను, అమ్మఒడి అనేదాన్ని వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉండారో అంతమందికి నేను 15,000 ఇస్తాను, 18 ఏళ్ళు పైన 18 నుంచి 60 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళలకి నేను 1,500 నెల ఇస్తాను, రైతులకి 20,000 ఇస్తాను. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏమంటే ఈ విధంగా నేను చేసేదానికి ముందుకు వస్తాను, నేను సంపదని పెంపొందిస్తానని చెప్పి ఈరోజు ఆయనకి ఏ విధంగా డిఫికల్టీ వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఒక కూటమి ఏర్పడినప్పుడు ముగ్గురు కూడా దీనికి బాధ్యులు అవుతారు. ప్రజలకి ఆశ పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా మాకు ఏం చేసినాడని పేదవాడు కులాన్ని, పార్టీని, మతాన్ని చూడకుండా మాకు అన్నీ చేసినాడని ఒక ఆలోచన ఉన్నప్పుడు మాకు ఇంకా వస్తుందని ఒక పేదవాడి యొక్క ఆశ విపరీతంగా పెంచి ఈరోజు పేదవాడికి ఇది నెరవేర్చలేదనే ఆలోచనలో పేదవాళ్ళు పడినప్పుడు దీనికి ఆయన జవాబు చెప్పాలి. కానీ అప్పుల పాలైపోయినాను, నేను చేయలేను, నాకు భయం ఉంది అంటే ఇది ఈ సమాజానికి ఇది మంచిది కాదని నా అభిప్రాయం. రెండోది రెడ్ బుక్ అన్నారు. ఎవరైనా కూడా నిలబడినప్పుడు, ఎలక్షన్ నిలబడినప్పుడు ఏ ఎమ్మెల్యే నిలబడినా ఆ ఎమ్మెల్యేకి కొంతమంది సపోర్ట్ ఉంటారు. ఒకవేళ ఏదైనా తప్పులు చేసినా, ఒకవేళ ఎమ్మెల్యేలు మా బోటోళ్ళు మేము ఏమైనా తప్పులు చేస్తున్నా ఎమ్మెల్యే వ్యవస్థ ఉండకూడదు అనుకునేటప్పుడు
ఆ ఎమ్మెల్యేగా నిలబడిన వాళ్ళని ఇది మూడో తూరు చెప్తున్నాను. పేదవాళ్ళ కడుపు పైన పడద్దండి, పేదవాళ్ళ ఆర్థికంగా దెబ్బలు తీయద్దండి. ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళు మమ్మల్ని కాల్చేయండి, నెక్స్ట్ ఎవరు కూడా ఎలక్షన్లో పోటీ చేయరు. ఆ పని చేస్తే పేదవాడందరూ సుఖపడతారు కదా. ఇప్పుడు రేపు మళ్ళీ నేను నిలబడతాను, పార్టీ తరఫున నిలబడినప్పుడు పేదవాడు ఓటేస్తాడు. లేదా మీ ఓటు వాళ్ళు కూడా బలంగా ఉండేవాళ్ళు కూడా ఒకరో ఇద్దరు వచ్చి పనులు చేస్తారు. ఇది ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలని ఉన్నామా, దెబ్బతీయాలని ఉన్నామా? అన్నిటికైనా మించి జగన్మోహన్ రెడ్డి గారు, నేను పొగిడేది కాదు కానీ మీరు కూడా బాగా ఆలోచించుకోండి. విద్య అనేది లేకపోతే, ఈ విద్య చాలా అవసరం. ఒక బడుగు బలహీన వర్గాలే కాదు, అన్ని జాతులు కూడా ఆ విద్య కోసం తప్పించి, ఆ విద్య వస్తేనే సంపద వస్తుంది, అది విద్య అవసరం అని చెప్పేసి స్కావెంజర్ బిడ్డలు కూడా కలెక్టర్ కావాలని ఒక కలలు కానీ, దానికి కులము మతము పార్టీ లేకుండా విద్యని తీసుకుని అమ్మఒడి పెట్టి, మళ్ళీ సిబిఐ సిలబస్ పెట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకుని వస్తే, నేను ముఖ్యమంత్రికి మీ ద్వారా విన్నవిస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ గారు కూడా దళితుడు. ఆ దళితుడు చదవలేడు, దళితుడికి చదువు రాదు, దళితుడికి చదివితే కూడా వాడి నాలుకని కాల్చండి అని వచ్చిన రోజులప్పుడు అప్పట్లోనే మన డాక్టర్ అంబేద్కర్ గారు చదివారు. వారు ఇంగ్లీష్ మీడియం చేసుకున్నారు, లండన్ అంతా తిరిగారు. ఇంగ్లీష్లో అన్ని రకాలుగా అన్ని సబ్జెక్టులో ఆరితేరిన, ఎకనామిక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఆయన పట్టాపుచ్చుకున్న వ్యక్తి కాబట్టి అతను రాజ్యాంగ చట్టాన్ని రాసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ప్రతి పేదవాడు, అది రాజు ఉండి, రెడ్డి ఉండి, నాయుడు ఉండి, ఎస్సీ ఉండి, ఎస్టీ ఉండి, బీసీలు ఉండి, పేదరికం పోవాలంటే ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. అట్టనే తెలుగు మీడియాన్ని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పడం లేదు, కానీ ప్రతి ఒక్క సుప్రీంకోర్టు జడ్జి బిడ్డలు కానీ, పొలిటికల్గా ఉండే మా బిడ్డలందరూ కూడా కానీ, ఎవడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవకుండా వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించే సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ కదా, మన ఇండియా అంతా కూడా ఉండింది. ఆ చదువు కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉండాలి అని ఒక ఆలోచనతో పెడితే, చంద్రబాబు నాయుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి నువ్వు ఎన్ని పథకాలను నాశనం చేసినా నేను బాధపడను, కానీ ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి మాత్రం వాటి జోలికి పోవద్దని మాత్రం మీ ద్వారా నేను చంద్రబాబుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చరిత్ర మార్పు రావాలా, పేదవాడు బాగుపడాలా, పేదవాడు కూడా తల ఎత్తుకొని తిరగాలంటే వాడికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దాని జోలికి పోవద్దని నాకు ఉండే రెడ్ బుక్ ఆయనకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, ఈ చంద్రబాబు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొనం లేదు దీనికి, ఎడ్యుకేషన్కి. విద్యని ఎవరు అమ్మలేరు, విద్యని ఎవరు దొంగిలించలేరు. ఆ విద్య లేకపోతే రాజకీయ నాయకులు కూడా తయారు కాలేరు. ఈరోజు అందరూ ఎట్లా అవుతుందంటే, నేను నిజాలుగా మాట్లాడితే మీరు నన్ను రకరకాలుగా కూడా మాట్లాడేటట్టున్నది. దీనికైనా కట్టుబడి ఉండమని చెప్పేసి ఆరోగ్యశ్రీ కూడా మళ్ళీ 5 లక్షలు తీసుకొని వస్తామన్నది. ఇవి పేదవాడికి కావాల్సింది ఇల్లు, ఆరోగ్యశ్రీ, విద్య. వీటి జోలికి పోవద్దని మాత్రం నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి కూడా నేను చెప్పానో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో బాగా అప్రిషియేట్ చేయవచ్చు. తన సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు కూడా తన సామాజిక వర్గం బాగుండాలని కోరుకున్నాడు. అందువల్ల తన సామాజిక వర్గం ఉండే, ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి, నేను చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వచ్చి నన్ను గెలిపించారు నా సామాజిక వర్గాన్ని. దాన్ని ఆయన ఓన్ చేసుకున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన యొక్క సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోగలిగినాడు. కానీ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి బీసీలు ముఖ్యమంత్రి చెప్పలేదు, ఎస్సీలుగా ఉండే ముఖ్యమంత్రి కూడా అయినా వాళ్ళ నోట్లో కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలని ఆయన హృదయంలో వాళ్ళకి ఒక స్థానం ఏర్పాటు చేసి ప్రజల్లో కూడా ఉండాలనుకునే దానికి ఎవరెవరు ఏ విధంగా దెబ్బతీశారో. ఎందుకంటే పేదవాడు ఆశపడినాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 15,000, మా ఇంట్లో ముగ్గురు ఉండరు, 45,000 వస్తుంది, 60,000 వస్తుంది, 75,000 వస్తుందని ఆశతో వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఒక్కటి, నేను కులాన్ని గురించి ఇక్కడ మాట్లాడకూడదు, కానీ దాన్ని కూడా ఎవరే వక్రీకరించి రాస్తారేమో, కానీ ఎప్పుడు కూడా
జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి తన సామాజిక వర్గం కేవలం గౌరవంగానే బతికే వర్గంగా కనబడింది. అది వారికి కూడా గౌరవం లేదని ఒక ఆలోచనతోనే మేము కులాల గురించి జగనన్న ఎక్కడ ప్రస్తావించలా. పేదవాళ్ళ గురించి ప్రస్తావించాడు, కుల వ్యవస్థని దూరంగా పెట్టాడు, మత వ్యవస్థని దూరంగా పెట్టాడు. అది కూడా కొంత మాకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరిగింది. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశాడు. ఆ రోజు 67 మంది గెలిపించాము. 2019లో ప్రజా సంకల్ప యాత్ర చేశాడు. ప్రజల యొక్క మనాన్ని కనుక్కున్నాడు, ప్రజల యొక్క బాధలను కనుక్కున్నాడు. సొంత నిర్ణయంతో ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశారు. ఆ రోజు కూడా 151 మంది గెలిచాము. మరి ఇప్పుడు 151 మంది గెలిచి ఇన్ని పథకాలు వేసి మేమేదో బాగా తప్పు చేసినట్టు, పేదవాళ్ళని కడుపు కొట్టినట్టు ఇది ఒక పెద్ద ప్రచారానికి పోయింది. దీనికి కారణం ఏమంటే ఈ సర్వేలని అదేని ఇదేని రకరకాలుగా పెట్టి మేము దెబ్బతినేదాన్ని కూడా ఇది నేను ఈ మాట అంటే నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారేమో, కానీ ఇది నా హృదయంలో ఉండే మాట చెప్తున్నా. ఎవరికి కూడా ఆయా నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలని అందరినీ మార్చినోడు ఎవడు గెలవలా. మా పార్టీ నుంచి వేరే పార్టీలో తెలుగుదేశంకి పోయి చేరిన వాళ్ళు కూడా గెలిచినారు. దీన్ని జగనన్న ఇప్పుడైనా ఆలోచించుకొని కార్యకర్తలని కాపాడుకుంటున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు కార్యకర్తలు ఏ విధంగా ఇప్పుడు ఈ 2 నెలలు ఏ విధంగా చేశారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు ఏ విధంగా బలపడినారో మీకు తెలుసు. ఆయన ఇప్పుడు కూడా కార్యకర్తలని లీడర్లని అంటే కులాని పైన పరిగెత్తలే, నేను లీడర్లని కార్యకర్తలని ఆయన కూడా పూర్తిగా ఆహ్వానం చేసుకొని ముందుకు పోయి ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు ఈడీనికి వాటికి అంత ఇస్తే కూడా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల. చంద్రబాబు నాయుడు పెట్టిన బ్రాండ్ సేవ్ కంటిన్యూ అవుతున్నది. మేము అదే చేసినాము, ఇప్పుడు అదే జరుగుతున్నది. డిస్టిలర్లు కొత్తగా ఇవ్వాల. ఏ స్కామ్ తీసుకున్నా ఎక్సైజ్ స్కామ్ అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా దేనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి ఇది ఏమైపోయిందంటే మీరు సిద్ధమంటే నేను నిజంగా తప్పు చేస్తుంటే నేను చర్చపడేదానికి కూడా నేను సిద్ధమే. అసలు పాలసీనే మేము మార్చలేదు కదా, డిస్టిలర్లు కొత్తగా ఇవ్వలేదు కదా, బ్రాండ్లు మనం ఊరిక ప్రచారం పెట్టినారు. మాకు ప్రచారం మాంద్యం లేదు, మాకు ఉండేది ఒకే ఒక పేపర్ ఉంటుంది. అక్కడ అట్ట కాదు కదా, ఈనాడు, జ్యోతి, TV5 రకరకాలైన ఉంది, సోషల్ మీడియా ఉంది. ప్రపంచంతో ఓటిగా చంద్రబాబు గెలవాలని ఆశపడిన వర్గాలే కదా అవి. నీ పేరేం పేరు తమ్ముడు? నేను బానిసగా ఆత్మాభిమానంతో బతకలే. దట్ ఈజ్ కోఆపరేట్ సిస్టమ్. అది కోఆపరేట్ అంటే మీకు తెలుసు, అది సొసైటీకి సంబంధించింది. వాసుదేవరెడ్డి దగ్గర నేను కీలు బొమ్మగా బతకాల్సినంత కర్మలా అట్టగానే వచ్చుంటే ఆ రోజే నేను రిజైన్ చేసి ఇంటికి వచ్చుంటా. మీరు తెలుసుకుంటారు కదా ఏదో ఈడీలు వస్తున్నదని, దాంట్లో ఎవడెవడు ఏమనేది బయట వస్తుంది కదా. అట్ట కూడా అది దానికి ఎందుకు భయపడి పరిగెత్తిపోయేదానికి. నీతికి నిజాయితీకి మాత్రం నేను నిలబడినా. ఎవడ కూడా కాంట్రాక్టుల దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ ఉద్యోగాలు చేసి ఎవరి దగ్గర కానీ మా డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేసినా కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో కానీ ఒక్కడైనా నేను నారాయణ స్వామికి డబ్బు ఇచ్చి పని చేసుకున్నానంటే నేను అందరూ రాజకీయానికి సొచ్చు చెప్తానంటే నేను ఊరేసుకొని చేస్తా. ఊరికి ఒక దళితులు అనేసి దళితుల పైన పడవద్దండి దయచేసి. ఇంకోటి నేను ఇక మాట అంటే ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఉన్నారు, మంత్రి పదవులు ఇచ్చినట్టు ఆయన ప్రాంతీయ పార్టీలో. ఆ ప్రాంతీయ పార్టీలో మంత్రులు రాష్ట్రం అంతా కదా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలో మంత్రులు కానీ ఇంకొకరికి కానీ ఏముంటుంది? వాళ్ళ సమాజంలో ఇంకా ముందుకు పోలేరు. ఈ సమాజంలో ముందుకు పోవాలని జగన్మోహన్ రెడ్డి ఏదో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని డిప్యూటీ సీఎంలకు ఇచ్చారు. దీనికి కూడా చాలామంది కడుపు కాలిపోయి చచ్చి ఉంటారు. దానికి మనం ఏం చేసేది? సమాజంలో ముందుకు పోవాలంటే చాలా అవస్థ పడాల్సి వస్తుంది. మా కుమార్తె ఓడిపోయేదానికి నువ్వే కారణం. ఇప్పుడు మా కుమార్తె ఓడిపోయేదానికి కారణాలు నేను చెప్పదలుచుకోలే. కారణం ఏమంటే ఒక డిప్యూటీ సీఎంగా నేను పనిచేశా. ప్రతి గ్రామాల్లో పోయి ఒక తూరి ఆలోచించండి. ఏ గ్రామాన సెలెక్ట్ చేసుకోండి, ఆ గ్రామాలకి నా సర్వీస్ ఉపయోగపడిందో లేదో చూడండి. నేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర 4-5 సంవత్సరాలుగా గట్టిగా మా పాపకు సీట్ ఇవ్వమన్నా.
సరే అది ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు, ఎట్టెట్ట పరిగెత్తినామో, వెనక్కి వచ్చినామో, ముందుకు వచ్చినామో మీకు కూడా తెలుసు. అక్కడ నిలబడిన వ్యక్తి కానీ, ఎంపీగా నిలబడిన వ్యక్తులు కానీ కనీసం గ్రామాలు తెలుసా వాళ్ళకి? అంతకుముందు ఏ గ్రామానికి సేవ చేశారు వాళ్ళు? ఎంపీ అని ఆయన ఏ గ్రామానికైనా సేవ చేశాడా? ఎమ్మెల్యేగా నిలబడిన ఆయన ఏ గ్రామానికైనా కనబడినాడా? మరి వాళ్ళు గెలిచేది ఏంది? నువ్వు సర్వీస్ చేసిన మీ పాప ఓడి దానికి రీజన్లు చెప్పంటే ఏమి రీజన్లు చెప్పేది? మా పార్టీలో ఉండి బయట పోయి తెలుగుదేశం నిలబడిన వాళ్ళందరూ గెలిచారు. మరి మా పార్టీలో మేమందరూ కంప్లీట్గా సర్వేలు అంతా మార్చమంటే మార్చాడు పాప. ఆయన మనసు చంపుకొని కూడా చాలామందిని మార్చాల్సి వచ్చింది. అందరూ ఓడిపోయినారు. దీనికి కారణాలు ఏమంటే ఇంకా మేము వేరే రకంగా చెప్తే లేదు అప్పుడు మీరు 151 గెలిచినట్టు గెలిచినారని మీరు క్వశ్చన్ చేస్తారు. రెండోది 5,000 రూపాయలు ప్రతి ఎస్సీ కాలనీలో కావాలంటే అన్ని సామాజిక వర్గం ఉంది మా నియోజకవర్గంలో. ప్రతి ఎస్సీ కాలనీకి పోయి ఏటీఎం కార్డులు మొదలుగా నాకు 2009లో సత్యవేళ్ళు అట్నే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నా నియోజకవర్గానికి అట్నే పంపించాడు. అందరూ కంప్లీట్గా ఈ 5,000 ఇస్తామని వేశారు. ఎవరో ఒక ఆయన హైదరాబాద్ నుంచి కూడా 12 కోట్లు కట్టాలో ఎప్పుడు కడతామని కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కనీసం 5,000 సేవ చేయాలని వచ్చిన వాళ్ళు 5,000 తిరిగి వాళ్ళకి ఇప్పుడని వేసామనండి. గెలిచినారు కదా. ఒకటి మాత్రం చెప్తున్నానండి, రాజకీయాల్లో ఎవరిని టచ్ చేసినా రాజకీయాల్లో పెట్టే ఖర్చులు చూస్తూ ఉంటే రాజకీయంలో ఏ పార్టీ అయినా ఎంత పెట్టినావు ఎంత చేస్తున్నావు అని మాట్లాడే పార్టీలే ఉండదు. కానీ నీతిగా నిజాయితీగా నిలబడి ఓటు వేయకుండా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టకూడదా దానిపైన కమిషనర్లు ఇస్తూ ఉన్నారు. ఎంతమంది మీ మనస్సాక్షి చెప్పండి? ఎవరు చేస్తున్నారు? వ్యవస్థనే అల్లకల్లోలం చేశారు. సుప్రీంకోర్టు మాట్లాడేదానికి లేకపోయింది. ఒకవేళ నేను ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తే నాకు ఎవరెవరు తీసుకున్నారు చెప్పు, లేకపోతే నిన్ను ఎత్తి లోపలేస్తానంటారా? నిజాలు మాట్లాడినప్పుడు చాలా కష్టాలు వస్తాయి. అర్థమైందా తమ్ముడు? ఎందుకు చంద్రబాబు దగ్గర నుంచి నోటి నుంచి వచ్చినట్టు ఉండదు. నాకు బంధువులే లేదు, దేశం అంతా నా బంధువులే, పేదవాడనే వాడందరూ నా బంధువులేయా. నేను ఇచ్చిన ఉద్యోగాలు కానీ 15,000-20,000 మందికి ఉద్యోగులు ఇచ్చినప్పటి నుంచి నేను ₹1 తీసుకోకుండా ఆ ఉద్యోగులు తీసుకొచ్చిన వాళ్ళు నాకు ఓటు వేస్తుంటే కూడా నేను పెద్ద మెజార్టీ గెలుచుంటాను. ప్రజల్ని ఏమార్చినారు స్వామి. నువ్వు ఇంకోటి చెప్పేది, నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నా మాదిరి ఎవరైనా తెచ్చినాను అడుగు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఓసీలకి నేను దేవస్థానం నుంచి మన ఎండోమెంట్ దగ్గర నుంచి 98 గ్రామాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 10 లక్షల రూపాయలు తీసుకుని సాయం చూపించిన. రెండోది ఓసీలకి 22 గ్రామాల్లో 1 కోటి పైన 5 లక్షల లోపల 5 కోట్ల లోపల తీసుకుని వచ్చిన. ఎక్కడ పొరపాటు చేసినాం మనము? క్వశ్చన్లు ఈజీగా చేస్తారు. దళితులు అనేవాడు ఎవడు కూడా వాడు తల ఎత్తుకొని తిరగాల, వాడు కూడా చదువుకోవాలా, వాడు కూడా ఒక కలెక్టర్ అయితే అందరూ దండం పెట్టాలా అనే ఆలోచనతోనే స్కావెంజర్ బిడ్డ కూడా చదువుకోవాలని ఒక ప్రేమతో ఒక అనురాగంతో జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన పథకాలు ఇవి. దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తావా వదిలేస్తావా అది నీ ఇష్టం. ఎట్ట ఓడినావు అంటే ఇప్పుడు వీళ్ళకి చెప్పు, వీళ్ళిద్దరు ఎక్కడ ఏ గ్రామాన్ని తిరిగినారా? వాళ్ళు అంతకుముందు ఏమైనా సేవ చేసినారని ఓటేశారా? లేదా ఏమార్చేదానికి 5,000 ఇచ్చినారు, 5,000 దానికి భ్రమపడి చేసినారా? వ్యవస్థని మీరు పూర్తిగా క్వశ్చన్లు వేసేదాంట్లో చూస్తారు. మీరు కూడా మనస్సాక్షిగా ఆలోచించండి.